లో కూర్చొని జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినరు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పంచాయతీ పెట్టాడు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర పంచాయతీ జరిగాది. వాస్తవాలు మాట్లాడుకోవాలని, మా తెలంగాణ హక్కులు, మా తెలంగాణకు వచ్చే వాటా, నీళ్ల వాటా ఇగో ఇంత వస్తుందని జబర్దస్తి కూసుండి మా వాటాకి ఇది వస్తుంది నీళ్లు, మా వాటా మాకు ఇవ్వవలసిందని చెప్పి కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి కేంద్ర మంత్రి దగ్గర మాట్లాడారు. అది గుర్తుపెట్టుకో. సాటుకు మాట్లాడలే. భాజపా మీడియా ఉంది, అధికారులు ఉన్నారు, వాళ్ళ ముందట చర్చ జరిగిందయ్యా. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారా? ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుకుంటా బతుకుతారు? హరీష్ రావు నోట్లకి వెళ్ళితే అబద్ధం, మోసం. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, ఇంకా కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది బాగుండదు. ఎందుకంటే ఈ నీళ్ల విషయం కేసీఆర్ ఉన్నప్పటి నుండే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మిగులు జలాలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్. మిగులు నీళ్లు 3,000 టీఎంసీలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు తీసుకపోగా చూసుకుంటా కూర్చున్నాడు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. కేంద్ర ప్రభుత్వం పిలిస్తే కూడా ఓలైనా హరీష్ రావును అధికారులను పంపించాడు తప్ప ఏనాడు ముఖ్యమంత్రిగా హాజరై మాకొచ్చే నీళ్ల వాట గిరి అని చెప్పి మాట్లాడలే. అటువంటి వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏందయ్యా నాకు అర్థం కాలే. ఆ రోజు ఏం చేసిండ్రు? మీరు ఏం బీకిరయ్యా ఆనాడు? ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకొచ్చే వాట గిది, మా నీళ్లు గివి, గోదావరి నుంచి కృష్ణా నుంచి మాకు వచ్చే నీళ్లు గివి అని చెప్పి మా వాట గిది, ఇగో ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నాయి, ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వాట గిది, మాకు నీళ్లు వచ్చేది గిది, నిధులు వచ్చేది గిది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. మరి ఆ రోజు మీరేం చేశారు? మీరెప్పుడు కూడా ఇంట్లో ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో తెలంగాణ రాకముందు కూడా గుర్తు చేస్తున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో రాత్రి 12 గంటలకు పోయి 2 గంటల దాకా మాట్లాడిండు 2012లో. గుర్తు చేస్తున్నా నేను. ఇవాళ ఆంధ్ర వాళ్ళకు నీళ్ళు ఇస్తాడు, చంద్రబాబు నాయుడుకి నీళ్ళు ఇస్తాడు. ఎవరయ్యా ఆంధ్రతో చౌప చేసింది? ఆంధ్ర వాళ్ళతో చౌప చేసింది ఎవరయ్యా? కేటీఆర్ నువ్వు కాదా? మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చింది ఎవరయ్యా? మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు అప్పచెప్పింది మెగా కృష్ణారెడ్డి ఎవరో? ఆంధ్ర కాదా? ఇయ్యల్లో నీ ప్రగతి భవన్ లో చుట్టున్నటువంటి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఉండరు కదా 10 ఏళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఆంధ్ర నుంచి తీసుకొచ్చి పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను. ఇది వాస్తవం కాదా? మరి అవన్నీ మర్చిపోయి మాట్లాడతారు ఏందయ్యా? ప్రతి కాంట్రాక్ట్ తెలంగాణలో ఏ కాంట్రాక్ట్ ఉన్నదో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. భూములో దారదత్తం చేశారు ఆంధ్ర వాళ్ళ బడాబాబులకు. ఇది వాస్తవం కాదా? తోట చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని చేసి 400 ఎకరాలు ఆయనకు ప్రభుత్వం దారదత్తం చేయలేదా? ఇది వాస్తవం కాదా? రికార్డుకి ఎక్కించి బాజప్తుగా పాస్బుక్లు ఇచ్చింది వాస్తవం కాదా? ఇవన్నీ మీ చరిత్ర చాలా ఉన్నాయా? మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో తెలంగాణ ఉన్నటువంటి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ బెనిఫిట్ జరగాలి. ఆంధ్ర బడాబాబులు వచ్చి ఆంధ్ర బడాబాబులు ప్రతి శాఖలో పెట్టుకున్నారు మీరు ఏజెంట్లుగా. రియల్ ఎస్టేట్ లో వాళ్ళనే పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఆంధ్ర వాళ్ళనే పెట్టించి నడిపించుకున్నారు. వాళ్ళతోనే లావాదేవీలు జరిగినాయి మీకు. ఇయ్యలో 3 లక్షల కోట్లు దోశారు తెలంగాణ సంపదను. అవన్నిటిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కేటీఆర్. ఇయ్యలో 42% కులగణన చేసి 42% బీసీలకు క్యాబినెట్ సమావేశం పెట్టి క్యాబినెట్ లో తీర్మానం చేశారు. క్యాబినెట్ ఆమోదం పొందింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ కు పంపారు.
మరి మీరు ఏనాడన్న 10 ఏళ్ల బీసీల గురించి మాట్లాడినరా కేటీఆర్? బీసీల గురించి ఒక్క రోజన్నా 10 ఏళ్లలో మాట్లాడారా? ఎస్సీల గురించి మాట్లాడారా? ఎస్టీల గురించి మాట్లాడారా? ఎస్టీలకు 12% రిజర్వేషన్ తీసుకొస్తారని మోసం చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ మోసాలు చేశారు. మోసాలు మీరు చేసి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇంకేమంటుండు కేటీఆర్? ఏదో మేడిగడ్డకు రండి, అక్కడ చర్చ పెట్టుకుందాం. నువ్వేమన్నా ఎమ్మెల్యేవా లేకుంటే ఏమన్నా మున్సిపల్లో పనిచేస్తావా? నువ్వు నాకు అర్థం కాలే. అసలు నువ్వు ఎమ్మెల్యేవా? ఎమ్మెల్యే అయితే నీకు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ నీకు లేదు. ఖబర్దార్ చెప్తున్నా. నీకు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు అంత నీకు అది ఉంటే, అంత నీకు షోక్ ఉంటే, అంత నీకు చర్చ జరగాలనుకుంటే, రెండో విషయం నీకు చెప్పేది ఏంటంటే, మేడిగడ్డ మీద చర్చ పెడదామంటున్నావు కదా, ఒక పని చేయి. మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చ పెడదామంటున్నావు కాళేశ్వరం దగ్గర. చర్చ పెడితే మా ఎమ్మెల్యేలు వస్తారు, నీకు మా మంత్రులు కూడా రారు. నీ స్థాయి కూడా అది కాదు. 3rd క్లాస్ తోనివి నువ్వు. నీ స్థాయిని గుర్తు చేసుకో. అమెరికాలో నువ్వు నౌకరీ చేసి వచ్చావు. నువ్వు 3rd క్లాస్ తోనివి. నీ గురించి 2014 ముందు నీ చరిత్ర అయింది. 2014 తర్వాత రాష్ట్రాన్ని దోషిన సంపద నీ దగ్గర ఉన్నది తప్ప నువ్వేమైనా పెద్ద రాజుల కొడుకు అనుకుంటున్నావా? పెద్ద తోపుగా నువ్వు అనుకుంటున్నావా? ఏం అర్థం కాలే. ముఖ్యమంత్రి గారిని రా కాళేశ్వరం అంటే ఏంటిదే నాకు అర్థం కాలే. ఆయన ముఖ్యమంత్రియా? రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక ఎక్కడ ఉంటుంది? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడదామని చెప్పాలి. అవగాహన లేనటువంటి వాడివి, 3rd క్లాస్ వాడివి, తెలివి లేకుండా మాట్లాడతావు. ఏందో నాకు అర్థం కాదు. ఏమున్నా సోమాజి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటావు, లేదంటే మేడిగడ్డ బ్యారేజ్ కాడ మాట్లాడుకుందామంటావు. నీకు అంత షోక్ ఉంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ కాడికి మా ఎమ్మెల్యేలు వస్తారు. కరీంనగర్ జిల్లాలో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. మా మంత్రి కూడా రాడు. కవంపల్లి సత్యనారాయణ గారు, మా మేడిపల్లి సత్యము, మా ఎమ్మెల్సీ దయాకర్ గారికి నీకన్నా ఎక్కువ తెలివి ఉన్నది. అడ్డంకి దయాకర్ గారు వీళ్ళు వస్తారు చర్చకు. మేడిగడ్డకే డేట్ ఫిక్స్ చేసి చెప్పు మీడియా ముద్దట. తర్వాత రైతులు వస్తారు. తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు వస్తారు. వాళ్ళతో చర్చ పెట్టు. మా ముఖ్యమంత్రి ఎందుకయ్యా నువ్వు? 3rd క్లాస్ వాడివి, నీకెందుకయ్యా మా ముఖ్యమంత్రి? నీకు మా ఒక్క ఎమ్మెల్సీ సరిపోతుంది, అర్ధంకి దయాకర్ సరిపోతుంది. నీకెందుకయ్యా? వేరే వాళ్ళు ఎందుకయ్యా బాబు? అర్ధంకి దయాకర్ సరిపోతుంది అంటున్నా. నీకు ఓ ఎమ్మెల్యేలు కావాలంటావు. నీ స్థాయి కావాలి కదా, మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా కావాలంటున్నావు కదా. మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు చదువుకున్నవాడు డాక్టరు. మా మేడిపల్లి సత్యము